తిరిగి స్వాగతం. 10th పేపర్ లీకేజ్ వ్యవహారం ఏపీ అసెంబ్లీని కుదిపేసింది. ప్రశ్నపత్రం లీకేజ్ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై చర్చించాలని ప్రతిపక్షం పట్టుబట్టింది. దీనిపై సభలో రభస జరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేస్తూ సభను పదే పదే అడ్డుకునే ప్రయత్నం చేసింది ప్రతిపక్షం. మంత్రులు గంటా, నారాయణలను ప్రభుత్వం రక్షించే ప్రయత్నం చేస్తోందంటూ ఆరోపణలు గుప్పించారు విపక్ష సభ్యులు. నారాయణ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు. అయితే రేపు సభలో సీఎం ప్రకటన చేస్తారని స్పష్టం చేసింది ప్రభుత్వం. మంత్రిని ఇరికించే కుట్ర చేస్తున్నారంటూ అధికార పక్షం ఎదురుదాడికి దిగింది. సీఎం ఛాంబర్లోనూ అసెంబ్లీ లాబీల్లోనూ ప్రశ్నపత్రం లీకేజ్ వ్యవహారంపైన కూడా హాట్ గా చర్చ జరిగింది. సభలో అనుసరించాల్సిన వ్యూహానికి సంబంధించి సీనియర్ మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు 1-2 సార్లు చర్చలు జరిపారు. అధికారుల నుంచి సమాచారాన్ని తీసుకున్నారు. ఇక అసెంబ్లీలో వివిధ బిల్లులను ప్రవేశపెట్టింది ప్రభుత్వం. వీటిని అడ్డుకునే ప్రయత్నాలు చేసింది విపక్షం. సభ్యుల ఆందోళన మధ్యే కీలక బిల్లులను సభ ఆమోదించింది. చుక్కల భూముల సమస్య పరిష్కారం చూపిస్తూ రెవెన్యూ శాఖ రూపొందించిన బిల్లు, 2013 భూసేకరణ చట్టానికి సంబంధించిన సవరణ బిల్లులను సభ ఆమోదించింది. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడిన బాబు వైసీపీ తీరును తప్పుపట్టారు. అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ కోర్టును ఆశ్రయించింది సీబీఐ. ఈ మేరకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో దర్యాప్తు అధికారులు పిటిషన్ కూడా దాఖలు చేశారు. జగన్ సాక్షులను ప్రలోభ పెడుతున్నారంటూ కోర్టుకు ఫిర్యాదు చేసింది సీబీఐ. కొద్ది రోజుల కిందట సాక్షి ఛానల్లో ప్రసారమైన మాజీ సీఎస్ రమాకాంత్ రెడ్డి ఇంటర్వ్యూను సీబీఐ అధికారులు పిటిషన్లో ప్రస్తావించారు. ఈ కేసులో మాజీ సీఎస్ రమాకాంత్ రెడ్డి సాక్షిగా ఉన్నారు. ఆయన ఇంటర్వ్యూను ప్రసారం చేయడంపై సీబీఐ అభ్యంతరం తెలిపింది. గతంలో అక్రమాస్తుల కేసులో అరెస్టైన జగన్ కొంతకాలం చెంచల్గూడ జైల్లోనే ఉన్నారు. ఆ తర్వాత ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది సీబీఐ న్యాయస్థానం. సాక్షులను ప్రభావితం చేసేలా ప్రవర్తించవద్దంటూ కండిషన్ పెట్టింది. అయితే ఇంటర్వ్యూలో మాజీ సీఎస్ రమాకాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సాక్షులను ప్రభావితం చేయడం కిందకే వస్తాయని సీబీఐ వాదిస్తోంది. ఇంటర్వ్యూ ద్వారా మాజీ సీఎస్ తో సీబీఐని తిట్టించారని దర్యాప్తు సంస్థ అభియోగం మోపింది. గతంలో ఇచ్చిన కండిషనల్ బెయిల్ను రద్దు చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపించాలని న్యాయస్థానాన్ని కోరింది సీబీఐ. కౌంటర్ దాఖలు చేయాలని జగన్ను ఆదేశించిన కోర్టు తదుపరి విచారణను ఏప్రిల్ 7కు వాయిదా వేసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించిన జనసేనాని పవన్ కళ్యాణ్ పార్టీ నిర్మాణ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. నియోజకవర్గాలు, జిల్లా, మండల స్థాయిలో పార్టీని జనంలోకి తీసుకువెళ్లడానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఇందుకోసం అన్ని స్థాయిల్లో బలమైన జన సైనికులను పార్టీలోకి తీసుకోవాలని పవన్ నిర్ణయించారు. జిల్లాల వారీగా స్థానిక సమస్యలపై గళమెత్తేందుకు అవగాహన ఉన్నవారిని స్పీకర్స్ గాను, రాయగలిగే సామర్థ్యం ఉన్నవారిని కంటెంట్ రైటర్స్ గాను, విశ్లేషణ చేయగలిగే వారిని అనలిస్టులుగాను సేవలందించేందుకు పార్టీకి ఆహ్వానం పలుకుతోంది. ఆసక్తి ఉన్నవారు పార్టీ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలని పవన్ కళ్యాణ్ పేరుతో ప్రకటన విడుదల చేసింది జనసేన పార్టీ. వెల్కమ్ బ్యాక్. శివసేన ఎంపీ వర్సెస్ ఎయిర్ ఇండియా వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఫ్లైట్ సిబ్బందిపై దాడి చేసిన ఘటనను సీరియస్ గా తీసుకున్న ఎయిర్ ఇండియా సంస్థ ఆయన విమాన ప్రయాణాన్ని అడుగడుగునా అడ్డుకుంటోంది. ఎయిర్ ఇండియానే కాదు, ఆయన ఏ ఫ్లైట్ లోనూ అడుగు పెట్టకుండా చర్యలు తీసుకుంటోంది. ఘటన జరిగిన తర్వాత ఎంపీ రవీంద్ర గైక్వాడ్ విమాన ప్రయాణాలు 2 సార్లు రద్దయ్యాయి. ఓసారి ఎయిర్ ఇండియా, మరోసారి ఇండిగో టికెట్స్ ను క్యాన్సిల్ చేశాయి. తాజాగా గైక్వాడ్ ముంబై నుంచి ఢిల్లీ వెళ్లేందుకు రవీంద్ర గైక్వాడ్ బుక్ చేసుకున్న టికెట్ ను ఎయిర్ ఇండియా రద్దు చేసింది. ఈ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది శివసేన. జమ్మూ కశ్మీర్లో హై అలర్ట్ కొనసాగుతోంది. ఓవైపు వేర్పాటువాద మూకల ఆందోళనలు, మరోవైపు ఉగ్రవాదుల దాడులతో కశ్మీర్ వ్యాలీలో ఎక్కడ చూసినా టెన్షన్ వాతావరణమే. సెంట్రల్ కశ్మీర్లోని బుడ్గాం జిల్లా చదూరా ఏరియాలో మిలిటెంట్స్ ఉన్నారన్న సమాచారంతో భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టాయి. రాష్ట్రీయ రైఫిల్స్, సీఆర్పీఎఫ్ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ కు చెందిన సైనికులు మిలిటెంట్ల కోసం ముమ్మరంగా వేటాడారు. భద్రతా బలగాల కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ఎన్కౌంటర్ జరిగిందన్న విషయాన్ని తెలుసుకున్న వేర్పాటువాద మూకలు సంఘటనా స్థలం దగ్గరకు వచ్చేందుకు ప్రయత్నించాయి. సైన్యం చేతికి చిక్కకుండా మిలిటెంట్స్ పారిపోయేందుకు వేర్పాటువాదులు ప్రయత్నించబోయారు. దీంతో భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో 2 వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం మరింత ఉద్రిక్తతకు దారితీస్తుంది. రెచ్చిపోయిన వేర్పాటువాదులు వివిధ ప్రాంతాల్లో ఆందోళనకు దిగారు.
సీఎం మెహబూబా కాన్వాయ్పై వేర్పాటువాదుల రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ రోజు కశ్మీర్ బంద్కు పిలుపునిచ్చారు. పరిస్థితి చేజారిపోకుండా ప్రభుత్వం మరిన్ని బలగాలను రంగంలోకి దించింది. ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి దక్షిణాది సినీ ప్రముఖులందరూ తరలివచ్చారు. తారల తళుకులతో అవార్డ్స్ ఉత్సవాలు అంబరాన్నంటున్నాయి. ఈ వేడుకలో బాహుబలి కూడా సందడి చేసింది. గతంలో ఉత్తరాదికే పరిమితమైన ఐఫా అవార్డ్స్ ను లాస్ట్ ఇయర్ నుండి దక్షిణాది నటులకు కూడా ఇస్తున్నారు. అదే టైంలో వేదికగా హైదరాబాద్ ను ఎంచుకోవడంతో మరింత ప్రాధాన్యత ఏర్పడింది. 2000లో ప్రారంభమైన ఐఫా ఇండియన్ సినిమా అవార్డులంటే ఉండే క్రేజ్ ను మరింత పెంచింది. హైదరాబాద్ లోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఐఫా ఉత్సవం జరుగుతోంది. ఈ వేడుకలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్ర రంగాలకు చెందిన తారలు, కళాకారులకు అవార్డులను ప్రదానం చేస్తున్నారు. నిన్న తమిళం, మలయాళ భాషలకు చెందిన సెలబ్రిటీస్ హాజరు కాగా ఇవాళ తెలుగు, కన్నడ భాషల సెలబ్రిటీలకు సంబంధించి అవార్డుల వేడుక నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో దక్షిణాదికి చెందిన ప్రముఖ సినీ తారలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ, రామ్ చరణ్, మహేష్ బాబు, తమన్నా, సమంత, అనుష్క, రకుల్ ప్రీత్, మోహన్ లాల్ తో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా సందడి చేస్తున్నారు. తెలుగు అవార్డుల కార్యక్రమాన్ని హోస్ట్ చేసేందుకు రానా, నానీలను సెలెక్ట్ చేశారు నిర్వాహకులు. మొత్తం 13 కేటగిరీల్లో ఐఫా అవార్డులను ప్రదానం చేస్తున్నారు. తెలుగులో ఉత్తమ చిత్రంగా ఊపిరి, జనతా గ్యారేజ్, పెళ్లి చూపులు, క్షణం, నాన్నకు ప్రేమతో చిత్రాలు పోటీ పడుతున్నాయి. ఉత్తమ హీరో విభాగంలో జనతా గ్యారేజ్ నుండి జూనియర్ ఎన్టీఆర్, ధృవ మూవీ నుండి రామ్ చరణ్, కృష్ణగాడి వీరప్రేమ గాథ, నాని, సరైనోడు, అల్లు అర్జున్, పెళ్లి చూపులు హీరో విజయ్ దేవరకొండ పోటీ పడుతున్నారు. బెస్ట్ హీరోయిన్ విభాగంలో రుద్రమదేవి, సైజ్ జీరోలతో అలరించిన అనుష్క, ఆలు సందడి చేసిన సమంత, పెళ్లి చూపులతో ఆకట్టుకున్న రీతు వర్మ, కంచెతో మనసు దోచుకున్న ప్రజ్ఞ జైస్వాల్ రేసులో ఉన్నారు. ఉత్తమ దర్శకుడి అవార్డు కోసం కొరటాల శివ, సుకుమార్, వంశీ పైడిపల్లి, క్రిష్, భాస్కర్లు పోటీ పడుతున్నారు.